ఇప్పుడు చెప్పండి సార్, అసలు ఏంటి మీ గేమ్ చేంజర్లో మీ క్యారెక్టర్ ఏంటి? గేమ్ చేంజర్ నా క్యారెక్టర్ చాలామంది తెలిసిపోయింది ఆల్రెడీ, కొంతమంది సీఎం క్యారెక్టర్. బట్ అదేంటంటే రెగ్యులర్ కాకుండా ఒక డిఫరెంట్గా డిజైన్ చేసి చేయడం జరిగింది. ఫస్ట్ నాకు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు, నా క్యారెక్టర్ చెప్పినప్పుడు డైరెక్ట్ పాయింట్ అదే వాళ్ళ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ నాకెందుకు చెప్తున్నారనే ఫీలింగ్ నాకు ఉంది. అంటే నాకెందుకు చెప్తున్నారంటే సీఎం క్యారెక్టర్ నేను నాకెందుకు చెప్తున్నారు అని. కానీ సెకండ్ హాఫ్ మొత్తం వినిన తర్వాత, ఫ్లాష్ బ్యాక్ అంతా వినిన తర్వాత డెఫినెట్గా నేను చేస్తాను, దీంట్లో ఇంకా ఆలోచించే విధం లేదు, వాళ్ళకి ధైర్యం ఉండదు కాదు, నాకు ధైర్యం ఉందని చెప్పేసాను. అంటే అంత బ్యూటిఫుల్, అంత పెద్ద క్యారెక్టర్ అది. అంటే ఒక ఎక్స్పీరియన్స్ అతను చేసుకున్న క్యారెక్టర్ అది. అంటే ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ నాకేంటంటే ఫస్ట్ అది అయిన తర్వాత నాకు గెటప్ కుదిరితే చాలు, ఫస్ట్ గెటప్ కనుక బాగుంది అంటే కనుక మనం పాస్ అయిపోయినట్టే అనే ఫీలింగ్ వచ్చింది. గెటప్ కూడా ఏంటంటే వాళ్ళే డిజైన్ చేసింది, ఇలా ఉండాలి అని చెప్పి శంకర్ గారు డిజైన్ చేసిన గెటప్ ఇది. ఓకే. అది చూసి ఆ గెటప్ బాంబే వెళ్ళాము, బాంబేలో ప్రాస్థెటిక్ మేకప్, దాన్ని చాలా రెండు రోజులు అక్కడే కూర్చొని దాన్ని సెటప్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి వచ్చి దాన్ని మళ్ళీ చూసుకొని 2-3 సార్లు బాంబే వెళ్ళి రావడం జరిగింది ఆ గెటప్ రావడానికి. అంత కష్టపడ్డాం, బట్ ఆ గెటప్ బాగా కుదిరింది. సేమ్ వాళ్ళు ఏమైతే అనుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్కి ఉంది అనేది వాళ్ళే చెప్పారు. మనకంటే ఎక్కువ వాళ్ళ మీద డిపెండ్ అవుతాం కాబట్టి శంకర్ గారు సాటిస్ఫై అయ్యారు, బాగుంటుంది అనుకున్నాం. ఎప్పుడైతే వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యారు, నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగింది, డెఫినెట్గా ఈ క్యారెక్టర్ మనం చేయగలము అని. సో అలా ఆ క్యారెక్టర్ డిజైన్ అలా చేశారు, మంచి క్యారెక్టర్. అంటే నేను ఇంతవరకు అంటే అందరూ ఎప్పుడు చెప్తాను ఏది చేయలేని క్యారెక్టర్ అది అంటారు, బట్ నన్ను ఆడియన్స్ ఇలా చూడలే ఇప్పుడు.